ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేటీఆర్ ను వారం వరకు అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నెల 30 లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై సీజే బెంచ్ ముందు విచారణ జరిగింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరంతో పాటు సీనియర్ న్యాయవాదులు ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన పలు సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కేటీఆర్ న్యాయవాది సుందరం వాదించారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని, గతేడాది నిర్వహించిన సీజన్ 9 కార్ రేసింగ్ వల్ల 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందని పేర్కొన్నారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకోవడంతో ప్రభుత్వం ప్రమోటర్గా ఒప్పందం కుదుర్చుకుందని కోర్టు దృష్టికి తెచ్చారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగానే కొత్త ఒప్పందం జరిగిందన్న కేటీఆర్ తరపు న్యాయవాది ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ప్రొసీజర్ పాటించలేదు అనటం సరైంది కాదని పేర్కొన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కేసు నమోదు చేశారని అన్నారు. కేవలం రాజకీయ కక్షలతోనే ఈ కేసు నమోదు చేశారని వాదించిన సుందరం ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని అన్నారు. సీజన్ 10 నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్ వెనక్కి తగ్గటం వల్ల రేస్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దనే ప్రభుత్వం రంగంలోకి దిగిందని, అందులో భాగంగానే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసిందని వాదించారు. ఆర్థిక శాఖ అనుమతి లేదని చెబుతున్న ఏసీబీ అధికారులు సెక్షన్లు మాత్రం మరో విధంగా నమోదు చేశారని వాదించారు. సీజన్ 10 కోసం అప్పటి ప్రభుత్వం 2 విడతల్లో 55 కోట్లను చెల్లించిందన్న కేటీఆర్ న్యాయవాది సీజన్ 10 నిర్వహణ కోసం కుదిరిన ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు చెల్లించాల్సిన మిగతా 50% డబ్బుల్ని కొత్త ప్రభుత్వం చెల్లించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకే ఈ రేస్ నిర్వహించేందుకు కుదిరిన ఒప్పందం రద్దయిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ల నమోదులో ఆలస్యం తగదని, ఆలస్యానికి గల కారణాల్ని వివరించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందు ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా ఆ విషయాన్ని ఏసీబీ అధికారులు పట్టించుకోలేదని వాదించారు. ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేసే ముందు చట్ట ప్రకారం ప్రాథమిక విచారణ చేయాలని, కానీ ఇక్కడ 18వ తేదీ ఫిర్యాదు అందగానే 19వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాదించారు. ఈ కేసులో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండానే అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారని వాదించారు. నగదు బదిలీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చలేదని పేర్కొన్నారు. డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటే నేరమవుతుంది, కానీ ఇక్కడ అలాంటి ఘటనే చోటు చేసుకోలేదని కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తెచ్చారు.